నమస్కారం. వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం. ఇవాళ మనం అసలు మనకున్న చక్రాల గురించి అంటే గనక షట్చక్రాలు, అలాగే ఆ షట్చక్రాలు బాగుంటే గనక సహస్రార చక్రం గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే మానవున శరీర నిర్మాణంలో అంతర్లీనంగా ఉన్న ఈ షట్చక్రాలు ఎంతో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికైనా సరే, జీవన గమనంలో ఉన్న అడ్డంకులనైనా తొలగించుకోవడానికి ఈ చక్రాల మీద గనక మనం దృష్టి కేంద్రీకరిస్తే చాలా ముందుకు వెళ్తాము అని చెప్పుకోవచ్చు. అయితే మరి చక్రాల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అసలు మనకున్న 7 చక్రాస్ పేర్లు ఏమిటి, అవి ఎలా మన జీవనంలో మనని ముందుకు నడిపిస్తూ ఉంటాయి అనేది మనం ముందు తెలుసుకుందాం. అయితే మనం ఫస్ట్ ఇప్పుడు నేను చక్రాల పేర్లు మీకు ఇంగ్లీష్లోనూ చెప్తాను, తెలుగులోనూ చెప్తాను. ఫస్ట్ మీకు తెలుగులో చెప్పి తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను. ఫస్ట్ చక్రాన్ని మూలాధార చక్రము అంటాం. దీన్నే రూట్ చక్ర అని ఇంగ్లీష్లో అంటారు. అలాగే రెండోది స్వాదిష్టాన చక్రం, దీన్నే సేక్రల్ చక్ర అని అంటారు. అలాగే మణిపూర చక్రాన్ని సోలార్ ప్లెక్సస్ చక్ర అని, అనాహత చక్రాన్ని హార్ట్ చక్ర అని, విశుద్ధ చక్రాన్ని థ్రోట్ చక్ర అని అంటారు. అలాగే ఆజ్ఞా చక్రాన్ని థర్డ్ ఐ చక్ర అని అంటారు. సహస్రార చక్రాన్ని అంటే 7వ చక్రం అన్నమాట, దీన్ని క్రౌన్ చక్ర అని అంటారు. ఎక్కడైనా మీరు చూస్తే కనుక మరి ఈ అంటే మీరు చూస్తే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారనమాట. అంటే మాకేమైనా బ్లాకేజెస్ ఉన్నాయా చూడండి, మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూడండి అని చెప్తూ ఉంటారు. మనకున్న ప్రాబ్లమ్స్తో ఆ బ్లాకేజెస్ ఏంటి, ఏ చక్రాలో బ్లాకేజెస్ ఉన్నాయి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ మధ్య మీరు వినేది హీలింగ్ అన్నమాట మీరు విని ఉంటారు. చాలా డివైన్ ఫీలింగ్తో కూడుకున్నది, అంతేగాని ఒకళ్ళు ఎక్కిరించేస్తే అయిపోతుంది అనేది కాదు. ఇలా హీలింగ్ చేస్తారట, అలా హీలింగ్ చేస్తారట, అసలు హీలింగ్ ఎలా చేస్తారు అనేది మనం ఎప్పుడు కూడా వాటి గురించి తప్పుగా మాట్లాడుకోకూడదు. ఎందుకు అని అంటే సరైన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామా లేదా అనేది మాత్రం మనం చూసుకోవాలి. అయితే హీలింగ్కి వెళ్ళడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందనో, చాలా సందర్భాల్లో వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు అని కనుక మనం ఫీల్ అవుతూ ఉంటే కనుక ఆ హీలింగ్ అనేది మనమే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఆ హీలింగ్ని మనం ఎలా చేసుకోవచ్చు, మన చక్రాల్ని మనమే ఎట్లా క్లీన్ చేసుకోవచ్చు, ఎలా దాన్ని బ్లాకేజెస్ అన్నీ కూడా ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనే దాని మీద మనం వీడియోస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ రూట్ చక్ర, ఏది సరిగ్గా ఉన్నా లేకపోయినా ఈ రూట్ చక్ర మాత్రం ఖచ్చితంగా సరిగ్గా ఉండాలి అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మూలాధారము, అర్థమైంది కదా, అన్నిటికీ ఆధారభూతమైనది ఈ మూలాధార చక్రం అనమాట. నిజంగా మనము ఈ శ్రీ విద్యోపాసనలో గనక చూసుకుంటే ఈ చక్రాల గురించి కూడా మనకి చెప్తూ ఉంటారు. మూలాధార చక్రము సంస్కృత శబ్దము, అంటే ఆశ్రయం ఇచ్చేది అని అర్థం అనమాట. మూలాధారము అని అంటే అన్ని మూలాలకు పునాది. ఈ నాడీ కేంద్రము అనేది నాది అనే అహంకారానికి వేదిక. అహంకారాన్ని జయించడమే ఈ చక్రాన్ని జయించటము అవుతుంది. యోగ మార్గంలో ముందుకు సాగాలి అంటే మొదట అహంకారాన్ని జయించాలి. అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. హీలింగ్ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని ఎక్కిరింపుగా మాట్లాడడము, నేనే చేసేసుకుంటాలే, నాదేం పోయింది, ఇలా నాకు వచ్చు కదా, మనం మాత్రం చేసుకోలేమా, ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడకూడదు అనమాట. మనం చేయాల్సింది మన పని మనం చేసుకుంటూ ఉంటాం. చక్ర స్థానం ఎక్కడ ఉంటుందంటే మలద్వారమునకు 2 అంగుళముల పైకి, గుహ్య ద్వారమునకు 2 అంగుళముల కిందకి ఉన్న ప్రదేశంలో ఉంటుందన్నమాట. ఆకృతి ఎర్రని రక్త వర్ణంతో ప్రకాశిస్తూ 4 దళములు కలిగిన కమలము వలె ఉంటుంది. మధ్యలో బీజాక్షరం లం అని ఉంటుంది. అలాగే దళములపై బీజాక్షరాలు వం, శం, షం, సం అని ఉంటాయన్నమాట. తత్వస్థానం ఏంటంటే 4 కోణములు కలిగిన పృథ్వీ తత్వము. అలాగే తత్వ బీజ గమనం ఏంటంటే నల్ల ఏనుగు వలె ఎదురుగా నడుస్తూ ఉంటుందిట. గుణము వాసన. అందుకే మూలాధార చక్రానికి గణపతి అధిపతి అని చెప్తారు. అలాగే వాయువు ఏంటి అంటే కింద వైపునకి వెళ్ళేటువంటి అపాన వాయువు. జ్ఞానేంద్రియము వాసన చూసే శక్తి గల నాసిక. కర్మేంద్రియము పృథ్వీతత్వముతో మలమును విసర్జన చేసే గుదస్థానం. లోకము భూలోకము. తత్వ బీజ వాహనము నల్ల ఏనుగు. దైవము చతుర్ముఖ బ్రహ్మ చతుర్భుజ ఢాకినిలతో కలిసి ఉంటారట.
యంత్రము బంగారు ఛాయలో 4 కోణములు కలిగి ఉంటుంది. ధ్రువములు ఏవి అంటే మంచి చెడు. ధాతువు ఎముక. సముద్రము లవణ సముద్రము. చక్ర స్వభావములు తనను తాను రక్షించుకునే స్వార్థము, భయము, క్రూరమైన ఆక్రమణ తత్వము, మృగ మనస్తత్వము. ఈనాడు ఈ కేంద్రమును సక్రమంగా కాపాడకపోయినచో కలుగు పరిణామములు. ధాతు లోపముతో కూడిన పుండ్లు, దీర్ఘ విరోచనములు, జంతు విధానమైన సంభోగ ఆకాంక్ష, మానసిక సంబంధమైన సమస్యలు, ఆలోచనలు, పనిలో నిదానము. ఔషధము శిలాజిత్ అని ఆయుర్వేదంలో దొరుకుతుంది, అది వాడచ్చు. అయితే డాక్టర్స్ని, ఆయుర్వేద వైద్యం చేసే వాళ్ళని తప్పకుండా కలిసి మాత్రమే వాడాలి అనేది నా మనవి. అదే చేయాలి కూడా. అయితే చక్ర సాధన, ధాతువు పెరుగుదలకు ఏమేమి తినాలి అంటే పెసరపప్పు, అన్నము, పులగం నైవేద్యం పెడితే ఈ సాధన చేసేటప్పుడు అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అలాగే దీని సాధన చేస్తున్నప్పుడు మనకి బాగా అర్థమయ్యేది ఏంటి అని అంటే సుఖ విరోచనం, అంటే ఎక్కువగా కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది. అలాగే అన్నమయ కోసం ఈ చక్రము ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నవారు, బలము కలవారై, అతి శ్రద్ధ కలవారై, నిర్భయులై, ఆత్మ నిగ్రహము కలిగి దేన్నైనా సాధించగల శక్తి కలవారై ఉంటారు. ఈ చక్రము బలహీనత చెందే కొలది పైన వివరించిన శక్తులు కోల్పోతూ క్రమేణా అనారోగ్యం ప్రారంభమవుతుంది. మొదట ఓర్పు తగ్గుతుంది. ఇతరుల యందు తప్పులు పడుతూ విమర్శిస్తూ వారిపై అధికారం చెలాయిస్తూ ఉంటారు. మరికొంతమంది విరక్తి చెందుతూ తమ భావాలను అడిచిపెట్టుకొని ఆదుర్దాను పెంచుకుంటూ ఉంటారు. మరికొందరు వారి శక్తికి మించి శ్రమపడి శారీరకముగాను మానసికంగాను విశ్రాంతి లేక ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. మరికొందరు నిరంకుశ స్వభావులవుతారు. ఇతరులు వారి ఆజ్ఞలను పాటించాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. ఈ చక్రము స్థితి మరింత అదుపు తప్పినప్పుడు శారీరక వ్యాధులు ఉత్పన్నమవుతాయి. కీళ్ల వాతములు, వెన్నుపూస వ్యాధులు, ఎముకలు త్వరగా విరగడం, కురుపులు త్వరగా మానకపోవటం, పెరుగుదల సరిగ్గా లేకపోవటం, ఎలర్జీ, అలాగే రణ కురుపులు, గుండె వ్యాధులు, పెద్ద ప్రేగుల ఒరుపు, మూల వ్యాధి, ఫిషర్స్ లాంటివి వ్యాధులు ఉత్పన్నమవుతాయి. క్రమేణా కంటి చూపు కూడా మందగిస్తూ ఉంటుంది. కాబట్టి పంచభూతముల్లో భూమి అనుసంధానం చేసుకుని ఉంటుంది ఈ చక్రం. కాబట్టి ఈ మూలాధార చక్రాన్ని కనుక మనం క్లెన్స్ చేసుకుంటే మనలో ఉన్న మానసిక అశాంతి అనేది తొలగిపోతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ మాకేం లేవు, ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, మేము ఎవరిని కూడా ఏమీ అనము, మేము అసలు చాలా చక్కగా ఉంటాము అని చెప్పడం కూడా అహంకారం కిందకే వస్తుంది. మనని మనం ఎప్పుడు కూడా జడ్జ్ చేసుకోకూడదు. జడ్జ్ చేసుకుని నేను చాలా మంచిదాన్ని అని ఎప్పుడైతే నువ్వు ఒక్కసారైనా అనుకుంటావో అక్కడే అహంకారానికి బీజం పడుతుంది అనేది నా భావన. కాబట్టి మనం ఎలా ఉన్నామో అలానే ఉందాం. మనం మంచిగా ఉన్నామని చెప్పి అవతల వాళ్ళు చెప్పాలి కానీ మనం చెప్పుకోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకు అనంటే అక్కడ నేను అనే మాట పొడసూపుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే చేసుకుంటున్న పని చక్కగా కామ్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు లం అనే పదాన్ని తప్పకుండా జపం చేయండి. లం 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 అనుకుంటూ ఉండండి. మూలాధార చక్రంలో ఉన్న అన్ని అంటే ఏవైనా అవరోధాలు కానీ, బ్లాకేజెస్ కానివ్వండి, అవన్నీ కూడా తొలగిపోయి మూలాధార చక్రం క్లెన్స్ అవుతుందన్నమాట. మరి ఏ ముద్ర వేయాలి అనంటే మూలాధారం భూమికి సంబంధించిన చక్రం కాబట్టి పంచభూతాల్లో భూమిని అనుసంధానం చేసుకొని ఉంటుంది కాబట్టి పృథ్వీ ముద్రని వేయాలి. పృథ్వీ ముద్ర ఎలా వేస్తారు అనంటే మీ రింగ్ ఫింగర్ని, అలాగే మీ థంబ్ ఫింగర్ని, పొట్టన వేలుని, అలాగే ఉంగరపు వేలని, తెలుగు మాట్లాడి ఇంగ్లీష్ మాట్లాడి తెలుగులో ఏమంటారని ఒక్క నిమిషం ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ఇది వేసి బాసం పీట వేసుకొని, అంటే రెండు కాళ్ళు ఇలా వేసుకొని కూర్చొని ఆ రెండు కాళ్ళ మీద ఇవి రెండు చేతులు ఇలా పృథ్వీ ముద్రని వేసుకొని కూర్చోండి. ఇలా గట్టిగా నొక్కేసేయకండి, జస్ట్ టచ్ చేయండి. కొంచెం తంబు కాస్త ఆనించి గట్టిగా పెడితే సరిపోతుంది. ఇలా పృథ్వీ ముద్రను వేసుకొని కూర్చొని క్లెన్స్ చేసుకోండి. అయితే మీరు చేయాల్సిందల్లా మంచి నీళ్లు ఎక్కువగా తాగడం. ఆడవాళ్ళైతే 3 లీటర్లు, మగవాళ్ళైతే 4 లీటర్లు తాగాలి ఖచ్చితంగా. ఎండాకాలం అయితే తాగుతామండి అంటే కాదు, చలికాలం కూడా మంచి నీళ్లు చక్కగా తాగాలి. తాగినప్పుడు మాత్రమే ఇప్పుడు మరి క్లెన్స్ చేసేస్తుంది. ఆ టాక్సిన్స్ అంతా ఎట్లా వెళ్ళాలి?
బాడీ ఎట్లా డిటాక్సిఫై అవ్వాలి అని అంటే ఇలానే డిటాక్సిఫై అవుతుందన్నమాట. కాబట్టి మంచినీళ్ళు చక్కగా తాగండి. అలాగే అవసరం అనిపించినప్పుడు ఆకలేస్తే ఎంత మాత్రం తినాలో అంతే తినండి. పొట్ట నిండా తినేసేయకండి, కొంచెం ప్లేస్ ఉంచండి. గ్రైండర్ ఉంటుంది కదా, మిక్సీ జారు, దానికి కొంచెం లోపల వెల్తీగా ఉంచాలి అని చెప్తాం. వెల్తీ అంటే ఖాళీగా ఉంచాలి అని చెప్తాం. ఎందుకంటే అది గ్రైండ్ అవుతూ ఉంటుంది, అది పైకి వస్తూ ఉంటుంది కదా, దానికి ప్లేస్ ఉండాలి కదా పాపము. అలాగే మన పొట్టలో కూడా ఏదైనా నింపినప్పుడు నిండా తాగేయకూడదు. నిండా ఎప్పుడు కూడా ఒకటేసారి 3 లీటర్లు తాగమన్నాను కదా అని ఫుల్ 3 లీటర్లు ఒకసారి తాగేసేయకండి. కొన్ని కొన్నిగా తాగండి. మంచినీళ్ళు కూర్చుని నెమ్మదిగా ఆస్వాదిస్తూ తాగండి. ఓకే. అలాగే పొట్టలో కూడా ఒక 3/4 ఖాళీగా ఉంచండి. అప్పుడు చక్రాస్ క్లెన్స్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకున్న అశాంతి, మనకున్న డబ్బుకి సంబంధించిన బాధ, భూమికి సంబంధించిన బాధ, ఇల్లు కట్టుకుందాము అని అంటే అవ్వట్లేదండి, మాకు అస్సలు కుదరట్లేదండి అనుకున్నప్పుడు, మేము ఇల్లు సగం కట్టామండి, ఇంకా మిగతా సగం అవ్వట్లేదు అనుకున్నప్పుడు, ఇలాంటి సమస్యలు ఏమున్నా సరే, మానసిక ప్రశాంతతే లేదండి, మా అమ్మాయి ఎప్పుడు చూసినా మొబైల్ చూస్తూనే ఉంటుంది, లేదు ఎందుకమ్మా అంటే మా మీద అరుస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఏమైనా మీ ఇంట్లో ఉంటే కనుక తప్పకుండా మీరందరూ కూర్చొని ఒక్క 15 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం అనుకొని మీ నలుగురు కూర్చొని చక్కగా చేయండి. అబ్బో మాకంత సీన్ లేదండి మా ఇంట్లో అనుకున్నప్పుడు మీరు చేయండి. నెమ్మదిగా మీ వాళ్ళందరూ కూడా మీ మాటకి ఆకర్షింపబడి మీరు చెప్పిన పని చేయడానికి సహకరిస్తారు. కాబట్టి ఎన్నాళ్ల నుంచో చక్రాస్ క్లెన్సింగ్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. రూట్ చక్ర, మూలాధార చక్రం గురించి మనం ఇవాళ మాట్లాడుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఏదంటే స్వాదిష్టాన చక్రం గురించి తప్పకుండా మాట్లాడుకుందాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పటిదాకా ఉంటాను, మీ శ్రవంతి.